ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ కూడా ఈ మట్టలాదివారపు శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్న జయశీలుడైన దేవుని యొక్క దీవెన మీతో ఉండును గాక. ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడవై ఉన్న మా తండ్రి, నమ్మదగిన వాడా, నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. హోసన్నా జేమో, హోసన్నా జేమో, హోసన్నా జేమని దేవా, ఇదిగో యెరూషలేములో ప్రవేశిస్తూ ఉన్న నిన్ను అయా ప్రజలు గణపరుస్తూ ఉండగా, ప్రభుపేట వచ్చువాడు స్తుతింపబడునగా కానీ నిన్ను హెచ్చిస్తూ ఉండగా, దేవా నీ గొప్ప నామాన్ని బట్టి, సర్వోన్నత నామాన్ని బట్టి నీకు స్తోత్రాలు. ఈ ఉదయకాలమందు దేవా మేము కూడా దేవా ఇదిగో నిన్ను ఆరాధిస్తూ ఉన్నాం. యెహోవా నిస్సీగా మా ధ్వజమై ఉండి మాకు విజయమునిస్తూ అయా మమ్మలను జయ జీవితంతో నడిపిస్తూ ఉన్నందుకే వందనాలు. అపవాదిని వాడి క్రియలను లయపరిచినందుకు నీకు వందనాలు నాయనా. ఈ మాటలు వింటున్న మా ప్రియ బిడ్డలందరిపైన నీ ఆశీర్వాదాన్ని నుంచి మీ సాక్షులుగా నిలబెట్టుకొని మహిమను పొందమని నజరేయుడైన యేసు దివ్యనామంలో ప్రార్థించి పొంది ఉన్నాను తండ్రి, ఆమేన్. ప్రభుకే మహిమ కలుగును గాక. మరి సమయంలో దేవుని యొక్క సన్నిధానంలో కొన్ని మాటలు మనం చూద్దాం. 4 సువార్తల్లో కూడా ఈ మట్టలాదివారాన్ని గురించి వ్రాయబడుతూ ఉన్నది. అందులో లూకా సువార్త 19వ అధ్యాయంలో మనం 30వ వచనాన్ని చదువుకొని మన వాక్య భాగంలో ముందుకు వెళ్దాం. మీరు ఎదుటనున్న గ్రామమునకు వెళ్ళుడి, అందులో మీరు ప్రవేశింపగానే కట్టబడి ఉన్న ఒక గాడిద పిల్ల మీకు కనబడును. దాని మీద ఏ మనుష్యుడును ఎన్నడూను కూర్చుండలేదు. దానిని విప్పి తోలుకొని రండి. ఇక్కడ దేవుని వాక్యములో మనం చూస్తే కట్టబడి ఉన్న గాడిద అని వ్రాయబడుతూ ఉన్నది. ఈ కట్టబడిన గాడిద పిల్ల మనకు కనిపిస్తూ ఉంది. అయితే మనం చాలాసార్లు ఈ మాటలు మనం వినే ఉంటారు. అయినప్పటికీ కూడా మరొకసారి జ్ఞాపకం చేసుకున్నాం. ఈ గాడిద పిల్ల గాడిదతో పాటే ఉంటుంది. అయితే మిగిలిన సువార్తల్లో కట్టబడిన గాడిదయు గాడిద పిల్లయు అని వ్రాయబడింది. గాడిద కట్టబడినప్పుడు గాడిద పిల్ల కట్టవలసిన పని లేదు. ఎందుకంటే తల్లిని విడిచి పిల్ల ఎక్కడికి కూడా వెళ్ళదు. తల్లితోనే పిల్ల కూడా ఉంటుంది. మరి ఎందుకు ఈ రెండు కట్టబడి ఉన్నామంటే, ఈ యూదులైనటువంటి వారు, ఇశ్రాయేలీలైనటువంటి వారు వేటుతో కట్టబడి ఉన్నారు. ఆ గాడిద ఇశ్రాయేలుని జ్ఞాపకం చేస్తూ, అలాగే ఈ దినాల్లో క్రైస్తవులైనటువంటి మనలు కూడా ఈ గాడిద జ్ఞాపకం చేస్తూ ఉన్నది. గాడిద స్థానంలోనే వారు కట్టబడి ఉన్నారు. వేటితో కట్టబడి ఉన్నారు? వారు మత ఆచారాలతో కట్టబడి ఉన్నారు. ధర్మశాస్త్రముతో వారు కట్టబడి ఉన్నారు. ధర్మశాస్త్రములు ఉన్న ప్రతిదాన్ని తూచా తప్పకుండా పాటించాలని వారు ఆశపడుతూనే ఉన్నారు తప్ప, వారు మరి దశభాగాలు ఇవ్వటం అన్నిటిలో, అలాగే వారు రోజు ఆ ధర్మశాస్త్రం చదవటం, దాన్ని ఫాలో అవ్వాలని ప్రయత్నం చేయటం చేస్తూనే ఉన్నారు. కానీ అందులో ప్రవచనం యొక్క, ఆ ధర్మశాస్త్రం యొక్క నెరవేర్పు అయినటువంటి మెస్సయ్యాని వారు గుర్తించలేకపోతూ ఉన్నారు. అలాగే న్యాయాన్ని మర్చిపోతూ ఉన్నారు. అలాగే ప్రేమని, తోటి మనిషిని ఎలా ప్రేమించాలి అన్న విషయాన్ని, ఆ సత్యాన్ని వారు మర్చిపోతూ ఉన్నారు. అనగా వారు మత ఆచారాలకి బందీలైపోయి ఉన్నారు. ఈ దినాల్లో క్రైస్తవులు కూడా క్రీస్తుని కలిగి ఉన్నామో అని అనుకుంటున్నారే తప్ప, క్రీస్తుకు వారు దూరం అయిపోయి ఈ లోకానికి వారు బందీలైపోయి ఉన్నారు. ఒక క్రికెట్ అభిమానిగా అతను బందీ అయి ఉన్నాడు. ఒక సీరియల్ అభిమానిగా వారు బందీ అయి ఉన్నారు. అలాగే ఒక హీరోయిన్ ఆ సినిమా ఫీల్డ్ ఉన్న వారి యొక్క అభిమానంతో వారు బందీ అయిపోయి ఉన్నారు. ఈ విధంగా ఒక్కొక్కరికి ఒక్కొక్కటి అభిమానం కలిగి ఉండి ఆ అభిమానం చేత బందీ అయిపోయి ఉన్నారే తప్ప, వారు దేవునికి అభిమానులుగా వారు మారలేకపోతున్నారు. దేవునితో వారు జీవించలేకపోతున్నారు. మనం ఈ లోకంలో చాలా గమనించండి, తల్లిదండ్రుల యొక్క మాట కూడా వినరు. క్రికెట్ వచ్చేటప్పుడు ఏదైనా పని చెప్పామన్నా, వారు క్రికెట్కి వెళ్తూ ఉంటే ఆగ్రహి పని చేసి వెళ్ళమంటే వాళ్ళు ఏమాత్రం కూడా ఇష్టపడరు. వాళ్ళకి కావాల్సింది ఏంటంటే క్రికెట్. యవనస్తులైనా, చిన్నవాళ్ళైనా, పెద్దవాళ్ళైనా క్రికెట్ సమయంలో. అలాగే సీరియల్స్ చూసేటప్పుడు మరి వారు ఎలాగుంటారో మనకు తెలుసు. కొంతమంది ఉద్యోగాలు, కొంతమంది వ్యాపారాలు, ఇంకా కొంతమంది ఇంకొకటి, కొంతమంది ముచ్చట్లు, ఇలాగ రకరకాలుగా అన్నిగా వారు వాటి బందీ అయిపోయి ఉన్నారు.
కాబట్టి ఈ ఉదయకాల సమయంలో మన జ్ఞాపకం చేసుకునే మాట ఇదే. వారు కట్టబడి ఉన్నాం. ఈ దినాన మరి నీవు నేను దేని చేత బందీ అయి ఉన్నాం, దేని చేత మనం కట్టబడి ఉన్నాం, అది మనం గమనించాలి. అందుకని యేసుక్రీస్తు వారు ఇక్కడ కట్టబడిన ఆ యొక్క గాడిదని ఆయన చూస్తూ ఉన్నారు. అలాగే ఈ లోక సంబంధమైన వాటితో కట్టబడి ఉన్నటువంటి నిన్ను ప్రభువు చూస్తూ ఉన్నారు. రెండో మాట మనం చూసినట్లయితే 31వ వచనం, 34వ వచనం, 19వ అధ్యాయం లూకా సువార్త 31, 34 మనం చూస్తే, ఎవరైనాను మీరెందుకు దీన్ని విప్పుచున్నారని మిమ్మల్ని అడిగిన ఎడలా ఇది ప్రభువునకు కావలసి ఉన్నదని అతనితో చెప్పుడని చెప్పి వారిని పంపెను. 34 కూడా అదే. అందుకు వారు ఇది ప్రభువుకు కావలసి ఉన్నదని అనగా, రెండవది కావలసినది. మొట్టమొదటిది కట్టబడినదైతే రెండవది కావలసినది. ఎవరికి కావాలంటే ఇది ప్రభువు కావాలి. నీవెవరికి కావాలంటే నువ్వు ప్రభువు కావాలి. దేవుడు నిన్ను కావాలని కోరుకుంటున్నాడు. ఆయన నిన్ను ఇష్టపడుతూ ఉన్నాడు. ఆయన అందుకని తన ప్రాణాన్ని అర్పించడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఆయన శిలువ మీద తన ప్రాణాన్ని నీ కొరకు అర్పించాడు. ఆయన గాయాలు పొందింది నీ కొరకు, అందుకొరకే. కనుక నువ్వు కావాలని ఆయన ఏం చేస్తున్నాడు? కట్టబడినటువంటి నిన్ను విడిపిస్తూ ఉన్నాడు. ఇప్పుడు వీళ్ళందరూ కూడా ఆ మత బంధకాలలో, ఆ మత ఆచారాలతో యూదులైన వారు ఉండగా, ఇశ్రాయేల్ ప్రజలు ఉండగా, వారు కావాలనుకుని వారిని విడిపిస్తూ ఉన్నాడు. నీవు కూడా వేటికి అభిమానివై వేటి చేత నువ్వు బంధించబడి ఉన్నావో ఆ బంధకాలలో నుండి నిన్ను విడిపించాలని యేసయ్య ఆ పనిని తన శిష్యులకు అప్పగిస్తూ ఉన్నాడు. సో ఈ దినాల్లో సేవకులు చేసే పని కూడా అదే. కనుక నీవు ప్రభు కావాలి అని ప్రభు కోరుకుంటూ ఉన్నారు. అలాగే విడిపించిన తర్వాత ఆయన నీకు ఘనతనివ్వాలనుకొని ఆయన కోరుకుంటూ ఉన్నాడు. ఇక మూడవదిగా చూస్తే వారు కట్టబడిరి అని వ్రాయబడింది. 43వ వచనం, లూకా సువార్త 19వ అధ్యాయం 43వ వచనములో మనం చదువుకున్నాం. ప్రభువు నిన్ను దర్శించిన కాలము నువ్వు ఎరుగకుంటివి గనక నీ శత్రువులు నీ చుట్టూ గట్టు కట్టి ముట్టడి వేసి అన్ని ప్రక్కలను నిన్ను అరికట్టి నీలోనున్న నీ పిల్లలతో కూడా నిన్ను నేల కలిపి నీలో రాతి మీద రాయి నిలిచి ఉండని అని దినములు వచ్చునని చెప్పాను. ఈడ యెరూషలేము ఎలా ఉంటుందో రాబోయే దినాల్లో వ్రాయబడుతుంది. అలాగే నీవు నేను కూడా ఎలా ఉంటామో దేవుడు తెలియజేస్తున్నాడు. మనం ఏం చేసినంట, విడిపించబడిన మనం, విడుదల పొందినటువంటి మనం, క్రీస్తు రక్తముతో కడగబడి క్రీస్తుని అంగీకరించినటువంటి మనం మరలా ఏం చేస్తున్నాం? కొన్ని దినాలకి ప్రారంభంలో బాగుంటుంది. వివాహమైనటువంటి వారు ప్రారంభంలో ఎంతో ప్రేమతో ఉంటారు. కొన్ని దినాలు, మాసాలు, అలాగే సంవత్సరాలు జరుగుతూ ఉండగా ఆ ప్రేమ, ఆ యొక్క వారి మధ్య ఉన్న అండర్స్టాండింగ్ ఇవన్నీ కూడా తగ్గిపోయి గొడవలు ప్రారంభమవుతూ ఉంటుంది. అలాగే మనం కూడా ప్రారంభంలో ప్రభుత్వం చక్కగా ఉంటాం. ఆ తర్వాత రాను ఆ ప్రేమ, ఆ చర్చికి రావటం, ఆ ప్రార్థన చేయటం, ఆ బైబిల్ చదవటం, వాక్యం వినటం ఇవన్నీ తక్కువైపోతూ ఉంటాయి. తక్కువైపోయి మరలా ఏమైపోతావు? నువ్వు ఏ బంధకాల్లో నుండి విడిపించబడ్డావో అదే బంధకాల్లో నువ్వు బంధించబడుతూ ఉంటావు. అందుకే నేడు ప్రభు అంటున్న మాట, నేను నిన్ను దర్శించిన కాలము నువ్వు తెలుసుకోలేకపోయావు. నువ్వు తెలుసుకోలేక మరలా నువ్వు అలాంటి బంధకాల చేత నువ్వు బంధించబడి ఉన్నావు అని ప్రభు చెబుతూ ఉన్నారు. కనుక మనం కట్టబడినటువంటి వారం, కట్టబడినటువంటి మనల్ని ఆయన చూచాడు. రెండు చూచి ఏం చేశాడు? మనకు కావాలని ఆయన కోరుకున్నాడు. కావాలని కోరుకొని నువ్వు ఏటి చేత బంధించబడి ఉన్నావో ఆ యొక్క బంధకాలు, అనారోగ్య శక్తులు, అంధకార శక్తులు, దురాత్మ శక్తులు, చీకటి శక్తులు, ఈ సంబంధమైన పాపపు బలహీనమైన ఆ పరిస్థితుల నుండి నిన్ను విడిపించి ఆయన తన బిడ్డగా, తన కుమారుడిగా, తన వారసుడిగా ప్రభు నిన్ను మలిచాడు, నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు, తన సహవాసానికి నిన్ను పిలిచాడు. అయితే పిలువబడిన నీవు, బాప్తిసం తీసుకున్న నీవు, ఆయనను అంగీకరించిన నీవు తిరిగి మరలా అలాంటి బంధకాల్లోకి వెళ్తూ ఉన్నావా? లేదా నీ ప్రభువుకి మహిమ తెచ్చే బిడ్డగా, ఆయన రాజ్యానికి దూరంగా కాకుండా ఆయన పరలోక రాజ్యానికి సమీపస్తుడిగా నువ్వు జీవిస్తున్నావా? ఎలాంటి జీవన విధానంలో నువ్వు ముందుకు కొనసాగుతున్నావు? ఎలాంటి జీవితాన్ని జీవిస్తున్నావు? ఆయన హోసన్నా 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 అని ఆరాధించిన ఆ ప్రజలు,
ఆ కొద్ది దినాలే, కేవలము ఆ 5 దినాలు గ్యాప్తోనే సిలువ వేయము, సిలువ వేయము, సిలువ వేయము అని ప్రభువుని చూచి కేకలు వేశారు. హోసన్నా అంటే మా రక్షకుడా, రక్షించయ్యా అన్న ప్రజలు ఇప్పుడు ఆయన సిలువ వేయండి అని కేకలు పెడుతూ ఉన్నారు. మరి నువ్వు రక్షణ పొందిన నీవు తిరిగి ఆ రక్షణ కోల్పోయే స్థితిలో ఉన్నావా? ఆయనకు నువ్వు దూరం అవుతూ ఉన్నావా? ఒకసారి ఆలోచించి ప్రార్థన చేసుకున్నావు. సర్వము ఎరిగిన సర్వాధికారి, సర్వ సృష్టికర్తమైన మా దేవా, నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నా. ఈ ఉదయకాలమందు ఈ పరిశుద్ధ దినాన ఇరుగు నాయన మట్టలాది వారపు అయ్యా శుభదినాన నీ పాదాలు ఎందుకు వస్తూ ఉన్నా. నీవు యెరూషలేమును ప్రవేశించిన అట్టి శుభదినాన్ని మేము జ్ఞాపకం చేసుకొని దేవా, ఆ ఉద్దేశ్యమును మేము గ్రహించిన వారమై మాకు ఇచ్చిన విడుదలను బట్టి మీరిచ్చిన రక్షణను అయ్యా మేము కాపాడుకొని నీ రాకడకు ఆయత్తపడి ఇదిగో సిద్ధపడి అయ్యా ఇదిగో పెండి కుమారుడైన నిన్ను ఎదుర్కొన్న బుద్ధి కలిగిన 5 కన్యకల వరుసలో మేము ఉండగలిగినట్లుగా పరిశుద్ధుడా నీ కృప చూపు నడిపించమని మహిమా ప్రభావాలు మీకు చెల్లిస్తూ మమ్మల్ని మేము తగ్గించుకుంటూ ఇదిగో మా ప్రియ బిడ్డలందరిపైన నీ ఆశీర్వాదం ఉంచి, విదేశాల్లో ఉన్న మా బిడ్డల చుట్టూ మీ కంచెను వేసి, అలాగే దూర ప్రాంతాల్లో ఉన్న మా బిడ్డలను దీవించి, ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరిని మీరు దీవించి వారి అవసరతలు తీర్చి మహిమను పొందమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి అయిన యెహోవా యొక్క ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ నిత్య సన్నిధి ఆయన రాకడ పర్యంతము తోడైంది దీవించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.